హైదరాబాద్ అమీన్పూర్ పరువు హత్య కలకలం రేపుతోంది. అసలు ఈ కేసులో ఏం జరిగిందనే ఆసక్తి నెలకొంది. ఇంజనీరింగ్ చదువుతున్న యువకుడు అసలు ఎలా చనిపోయాడు? ఈ ఘటనలో యువతికి ఎందుకు గాయాలయ్యాయి? ఈ కేసులో నిందితులు ఎక్కడున్నారు? హైదరాబాద్ అమీన్పూర్లో ఇంజనీరింగ్ యువకుడు శ్రావణ్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాను ప్రేమించిన యువతి గర్భం దాల్చడంతో ఆ విషయమై మాట్లాడేందుకు యువతి ఇంటికి పిలిపించింది అతని తల్లి. అదే సమయంలో శ్రావణ్ తలపై బ్యాట్తో బలంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అంతేకాదు, శ్రావణ్పై దాడి చేస్తున్న సమయంలో యువతి కూడా అడ్డుపడింది. ఈ క్రమంలో తనకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని యువతి తల్లి, బంధువులు ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా శ్రావణ్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. మృతుడు శ్రావణ్ సాయి ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామకు చెందినవాడు. హైదరాబాద్ శివారు మైసమ్మగూడలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. యువతితో 10వ తరగతి నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి ఒకే స్కూల్లో 10వ తరగతి చదివారు. అప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు అని తెలుస్తోంది. వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఏదైనా చెప్పొచ్చు. ఒక మనిషిని చంపేసి వాళ్ళ కేసు వాళ్ళ మీదకి రాకుండా ఉండటం కోసం మా అమ్మాయిని కొడుతుంటే అడ్డు వస్తుంది. ఏదైనా ఇప్పుడు నేనైనా ఇంకొకళ్ళు వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? తప్పు చేసిన తర్వాత, ఒక తప్పు కమిట్ అయిన తర్వాత నా తప్పు కాదని చెప్పడానికి 100 రకాలు ప్రయత్నిస్తారు వాళ్ళు. వాడు చెప్పేది వాళ్ళు, కానీ మనిషిని అయితే చంపారుగా, అది వాస్తవం కదా. దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యేదని విచారణలో పోలీసు వారు విచారణలో చేసి మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, క్రిమినల్స్ మీద తగు చర్యలు తీసుకోండి. చిన్నపిల్లోడు అసలు కనీసం మాకు చెప్పుంటే మేము కనీసం మ్యారేజ్ దాకా తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు రాతట్టుంటే మనం ఏం చేస్తాం, చేసుకొని పోనీయండి అనేవాళ్ళు. మరి ఇప్పుడు మనం ఏం చేసేదేముంది? ఇప్పుడు అట్టన్నా జరిగేది కదా. మీరు ఆ విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకురాలేదుగా. నువ్వు నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి నేను ఒక 100 సార్లు చేసుంటా మా ఊరికి, 100 కాళ్ళు చేసుంటా. దాంట్లో కాల్ లిస్టులో వస్తుందిగా మిస్డ్ కాళ్ళు ఎన్ని ఉన్నాయో. నా ఫోన్ నుంచి నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 70 కాళ్ళు చేసుంటా నేను. అది 11:30 వరకు చేస్తూనే పడుకున్నా నేను. వీరి ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో తమ కూతురికి దూరంగా ఉండాలని శ్రావణ్ ను హెచ్చరించారు. అయితే యువతిని మర్చిపోబోనని శ్రావణ్ మొండిగా ఉండటంతో పెళ్లి గురించి మాట్లాడాలి అని చెప్పి కాల్ చేశారు. దీంతో ఒంటరిగా యువతి ఇంటికి వెళ్లాడు శ్రావణ్. ఈ క్రమంలో యువతి తల్లితో గొడవ జరిగింది. ఆమె కోపంతో బ్యాటుతో యువకుణ్ణి కొట్టినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన శ్రావణ్ ను వెంటనే నిజాంపేట్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. తమ కూతురితో ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించగా, ఏడాది కాలంగా ఆమెను కలవలేదని, ఎదురు తిరగడంతోనే బ్యాటుతో కొట్టామని, స్పృహ కోల్పోవడంతో ఆసుపత్రికి తరలించామని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు తేల్చేందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రవణ్ సాయి అనే 19 ఇయర్స్ వ్యక్తిని తన యొక్క క్లాస్మేట్ అయిన శ్రీజ అనే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిపించిన నేపథ్యంలో అక్కడ జరిగిన గొడవలో వాళ్ళ మదర్ సిరి అనే ఆవిడ అతని మీద బ్యాట్తో దాడి చేయడం వల్ల అతను గాయాల పాలయ్యి కూకట్పల్లిలోని హోలిస్టిక్ హాస్పిటల్లో అక్కడ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్తే బ్రాడ్ డెడ్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళ పెదనాన్న దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మరోవైపు శ్రావణ్ హత్యపై అతని స్నేహితులు స్పందించారు. ఏడాదిన్నర కాలంగా శ్రావణ్, యువతి ప్రేమలో ఉన్నారని, అయితే ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో తమ కూతురికి దూరంగా ఉండాలని హెచ్చరించారన్నారు. యాక్చువల్గా వీళ్ళిద్దరూ ప్రగతి నగర్లో 10th క్లాస్మేట్స్. అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఉంది. గతంలో కూడా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని ఇటు విషయంలో బోత్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయం మీద డిస్కస్ చేయడం జరిగింది. ఇద్దరు మేజర్స్ అయిన తర్వాత, ఎడ్యుకేషనల్ ఇన్ని కంప్లీట్ అయిన తర్వాత లైఫ్లో సెటిల్ అయినప్పుడు ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్ మధ్య గతంలో డిస్కషన్ జరిగింది. ఈ క్రమంలోనే అతను ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో జరిగిన గొడవలో వాళ్ళ మదర్ దాడి చేయడం వల్ల ఫోర్ హెడ్కి అయింది, తర్వాత రిబ్స్కి, తర్వాత లెగ్స్, హ్యాండ్స్కి బ్యాట్తో దాడి చేయడం వల్ల జరిగిన ఇంజురీస్గా గుర్తించడం అయింది. ఇప్పటి వరకైతే గొడవ జరిగినప్పుడు అమ్మాయితో పాటు వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదర్ ఉన్నట్టుగా తెలిసింది. విచారణలో నిర్ధారిస్తారు. అతని గాయాల పాలై చనిపోయినట్లుగా ప్రస్తుతం విచారణలో ఉంది. 4 నెలలుగా యువతి తనను ఇంటి నుంచి తీసుకెళ్లాలని కాల్ చేస్తోందని చెప్పారు. ఈ క్రమంలోని శ్రావణ్తో పెళ్లి గురించి మాట్లాడాలి అని పిలిపించి చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.